వెనక్కి పో. ఇంజిన్ ఆపో. ఏ బండి తీయకూడదు. ఏటిపమ్మా అందరూ వాకిట్లో నిలబడ్డారు. ఏం లేదయ్యా, నువ్వు వస్తావని. బాబాయ్ వాళ్ళిద్దరి చేతులు తీసేశాను. మనోడిద్దరిని కాకినాడ స్టేషన్లో సరెండర్ అవ్వమని చెప్పా. లీటర్కి ఫోన్ చేసి జామీన్కి ఏర్పాటు చేయి. కోటిపల్లికి సమీపంలో ఉన్న కల్వర్ట్ ని గవర్నమెంట్ బస్ ని బాంబు పెట్టి పేల్చడం వల్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అందుకని కోటిపల్లి, ద్వారపూడి, కత్తిపాడు, ఎర్రవరం గ్రామాల్లో మరో 48 గంటలు 144 సెక్షన్ కొనసాగబడుతుంది. నువ్వు మాకు దొరకడం పిల్లలు లేని మీ అమ్మ నాన్నలకి ఎంతో మనశ్శాంతినిచ్చింది. నిన్నెత్తుక్కుంటూ ఎవరూ రాకూడదని మేమందరం మొక్కని దేవుడంటూ లేడయ్యా. నువ్వెప్పటికీ మాతో పాటు ఉండిపోవాలని పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కూడా వాపస్ తీసుకున్నాం. బామ్మా ఎందుకు ఏడుస్తారా? చూడు, ఎప్పటికీ నేనే నీ మనమండి. బామ్మా ఎడవకో, ఎడవదన్నా కదా, ఎడవద్దు. కళ్ళు తుడుచుకో, ఎడవ మాకు. వెళ్ళిపోయి నువ్వు వచ్చి అయిందిగా, సంతోషమేగా, వెళ్ళిపోయి. దేవా నీకోసం అమ్మ రాయ్. ఆ ఫోటోలు ఉన్నారే వాళ్ళే మా నాన్న, అమ్మ, నీవుడే మా బామ్మ, మా బాబాయ్, పిన్ని, నా సెల్లెళ్ళు. ఇదే నా కుటుంబం. వెళ్ళిపోయి. ఒక్కసారి అమ్మని చూసొచ్చేయి దేవా. రాయ్ నన్ను కన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు. నా బామ్మని, నా కుటుంబాన్ని ఎవరి కోసం వదిలిపెట్టి రాను. నాకు తోడబుట్టినవాడు ఉన్నాడని తెలిసి ఏ రోజుకైనా వెతికి పట్టుకోవాలనుకున్నాను. కానీ ఈ రోజు నువ్వు కనిపించాక కూడా నిన్ను ఇక్కడే వదిలి వెళ్లాల్సిన పరిస్థితి. ఇది పర్వాలేదు, ఒక్క 2 రోజులు నన్ను నీతో పాటు ఉండనివ్వు. ఇప్పటికే అందరి మనసుని బాధ పెట్టావు, ఇంకా ఇక్కడే ఉండి ఏడిపించుకో. దేవా ఉండయ్యా, 2 రోజులేమిటి, ఎన్ని రోజులు కావాలన్నా నువ్వు ఇక్కడుండొచ్చు. బామా వద్దు బామా. నువ్వు ఊరుకుంటావా? వీడు ఇంటి పెట్టే కదా. రాయ్యా రా రా. ఇదిగో వీడిని లోపలికి తీసుకువెళ్ళి తినడానికి ఏదైనా పెట్టండి. వెళ్ళయ్యా వెళ్ళు. రేయ్ మన అయ్యగారు వస్తున్నారా? మీ ఇద్దరికి చేతులు పోయాయని ఆయన స్వయంగా చూడడానికి వస్తున్నారు. బాగా నొప్పిగా ఉందా? అవునయ్యా. నరికితే నొప్పిగా కాక సమ్మగా ఉంటదా? దీనికన్నా ఎదిరించి మీరు చచ్చిపోయినా బాగుండేది. ఎరా సన్నాసులారా, ఆడు బస్సు దిగి పారిపోతుంటే బాంబులు ఇసురుండాల్సింది. మీరు ఆడిని కలిపి పరిగెత్తారా? డాక్టర్ పిచ్చిపుల్లయ్య గారు. హలో. ఏరా డాక్టర్లు ఎక్కడన్నా పంచకి తిరుగుతారా? అయ్యా మా నాన్నకి రోషం చచ్చిపోయింది. పిఠాపురం కుర్రాలని ఓ 15 మందిని సెట్ చేశా. పైగా వాళ్ళకి పని పడలేదు, మనకి చీప్ గా దొరుకుతారు. వీళ్ళందరూ మనూరు కుర్రోళ్ళు. నేనెంత కొట్టినా ఊరుకుంటారు. నువ్వు వేరే ఊరు నుంచి మనుషుల్ని పిలిపించి నన్నే ఉతికిద్దాం అనుకుంటున్నావా? అవును, నీకు పిఠాపురంలో ఉన్న వాళ్ళ గురించి ఎలా తెలుసు? నీది పిఠాపురమా? కాదయ్యా పెద్దాపురం. అలా చెప్పు. అంటే నీవు రోజులు మన ఊళ్ళో లేకపోతే ఏమేమో జరిగిపోతున్నాయి. 144 పెట్టినందువల్ల ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు. ముఖ్యంగా వాసు వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాడు నాగభూషణం చేతికి దొరకకూడదు. శాంతి, అచ్చం దేవాలాగా ఎవడో వచ్చాడంటగా. ఏడాడు? ఎవరు? మా వాసు అన్నయ్య. వాసు అన్నయ్య కొట్టానంటే ఎక్కడాడు?
ఆ రోజు హైదరాబాద్ లో చూసినప్పుడు గడ్డంతో కనిపించావు. ఈ రోజు ఏంటి బొట్టు గిట్టు పెట్టుకుని దేవాలా తయారయ్యావు? ఏయ్ నేనే దేవాని. ఏయ్ నా డ్రెస్ ఎవడేసుకోమన్నాడ్రా? నేను తెచ్చుకున్న డ్రెస్లన్నీ బస్తో పాటు పోయాయి కదా, అందుకని నా డ్రెస్ వేసుకుని అందరినీ మోసం చేద్దామా? కొట్టకండి, ఇంకో 2 నెలల్లో నేను చచ్చిపోతాను. ఏమంటున్నావయ్యా? అవును బామ్మ, నా హార్ట్ లో ఇంత పెద్ద బొక్క ఉందని మా ఊళ్ళో డాక్టర్ గారు చెప్పారు. బాబు హార్టే ఇంత, నువ్వేంటి ఇంత పెద్ద బొక్క అంటున్నావు? డాక్టర్ నెంబర్ ఇవ్వు, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. నా హోల్ సైజ్ చూసి అప్సెట్ అయ్యి ఆయనకి అక్కడే హార్ట్ అటాక్ వచ్చి పోయాడు పాపం. అయితే ఆ డాక్టర్ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వు, ఫోన్ చేసి ఆవిడే అడుగుదాం. సారీ శాంతి, డాక్టర్ చనిపోయిన షాక్ లో వైఫ్ కి హార్ట్ అటాక్ వచ్చి ఆవిడ చనిపోయింది. ఏమయ్యా హాస్పిటల్ నెంబర్ ఏ మేమే ఫోన్ చేసి అడుగుతాం. ఏంటి అలా అడుగుతారు? డాక్టర్ వైఫ్ చచ్చిపోయిన తర్వాత హాస్పిటల్ ఇంకా ఉంచుతారా? పగల కొట్టారు. హాస్పిటల్ పడగొట్టేస్తారు, పేషెంట్లు రోడ్డు మీద పడేస్తారు. వినేవాడి చెవిలో చెట్లు పెట్టుకుంటే వేలుతో పొడిచి 1000 మందిని చంపేశానంటావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటమ్మా ఏం చేస్తున్నాడే? చంటి బీపీ ఎక్కువగా ఉంది, బాడీ వీక్ గా ఉంది. యూ షుడ్ టేక్ కేర్. నా బాడీ వీక్ గా ఉందంటావా? ఐరన్ బాడీ రా నాది, నిన్ను వదిలిపెట్ట. ఈ రోజు అయిపోయావరా బాబాయ్ చేతిలో. జై హింద్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. పెద్ద పిన్ని చేసిన టమాటా పచ్చడి ఎరుపు రంగు, చిన్న పిన్ని చేసిన పుదీనా పచ్చడి పచ్చ రంగు, బాబాయ్ మనసులాగే చొక్కా తెల్ల రంగు. అరే సెంటిమెంట్ తో కొట్టి పడేసావు కదరా. ఈ ఇంట్లో గొప్ప జాతీయ సమైక్యత ఉంది చంటబాయ్. యాక్టింగ్ అదిరింది. దేవా దేవా, వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదు. ద్వారపూడిలో చిన్న పంచాయతీ. చంటబాయ్ ఒక నిమిషం ఆగు. ఏంటయ్యా? ఎందుకు వీళ్ళందరూ ఎప్పుడు కత్తులు కటారంతో తిరుగుతూ ఉంటారు? నాగభూషణ్ అంటే ఎవరు? వాడికి కుటుంబానికి ఏంటి పగ? అదే, అది 15 సంవత్సరాల క్రితం జరిగిన పెద్ద కథ. దేవా వాళ్ళ తాతగారు మహాదేవనాయుడు గారు చనిపోయిన తర్వాత ఈ ఊరి సమస్యలన్నీ దేవా వాళ్ళ నాన్నగారే చూసుకునేవారు. నమస్కారం. ఏంటి అందరూ కలిసి ఒకేసారి వచ్చారు? తీసుకెళ్లిన చెరుకు గిట్టుబాటు ధర లేదయ్యా, మమ్మల్ని మోసం చేస్తున్నారయ్యా. మేనేజర్ అడిగితే ఓనర్ అడగమంటున్నాడు. ఆ ఫ్యాక్టరీకి ఓనర్ ఎవరు? సామర్లకోట సీను రామనాథం అయ్యా. ఏంటి మీరిద్దరు షుగర్ ఫ్యాక్టరీకి యజమానులా? ఏ మేమిద్దరం యజమానులుగా ఉండకూడదా? నాగభూషణం, ఆ షుగర్ ఫ్యాక్టరీ నీదేనని వాళ్ళు అంటున్నారు. నాకు దానికి సంబంధం లేదు. అప్పట్లో అతి చిన్న వయసులోనే మంత్రి అయిన వాడు నాగభూషణం. ఎవరో బినామీ పేరు మీద షుగర్ ఫ్యాక్టరీని నాగభూషణమే నడిపించేవాడు. దానికి అసలైన ఓనరు నాగభూషణమేనని దేవా వాళ్ళ నాన్నగారు కనిపెట్టేశారు. నాగభూషణాన్ని అరెస్ట్ చేయించారు. లంచం తీసుకున్న డబ్బుతో చక్కెర ఫ్యాక్టరీ కట్టి దాన్ని బినామీ పేరుతో నడుపుతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నేను మినిస్టర్నయ్యా. సార్ మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పింది సీఎం గారే సార్. గొడవ పెద్దదై షుగర్ ఫ్యాక్టరీకి సీల్ వేశారు. సరిగ్గా అప్పుడే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇవ్వడమే గొప్ప విషయం. ఈ కేసు నుంచి నువ్వు బయటపడాలి అంటే ఎలక్షన్ లో గెలవక తప్పదు. ఒకవేళ ఓడిపోతే పార్టీ నుంచి తొలగాల్సి వస్తుంది, తర్వాత శిక్ష తప్పదు. ఎన్నికల్లో గెలిపించమని దేవా వాళ్ళ నాన్నగారి కాళ్ల మీద పడ్డాడు. కానీ ఆయన ఒప్పుకోలేదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. జరిగిన ఎలక్షన్లో నాగభూషణానికి ఒక్క ఓటు కూడా పడలేదు. అతను చేసిన నేరం నిరూపణై 3 ఏళ్లు జైలు శిక్ష పడింది. గవర్నమెంటే నడిపించడం మొదలుపెట్టింది. జైలు నుంచి తిరిగి వచ్చిన నాగభూషణం పగ పెంచుకున్నాడు. పక్క ఊళ్ళో పెళ్లికి వెళ్లిన దేవా వాళ్ళ అమ్మా నాన్నలకు భోజనంలో విషం కల్పించాడు. అయ్యా తాంబూలం. నాకు అలవాట్లేదు. సరే నమస్కారం. ఏమండి, వద్దండి. నాగభూషణం, నా మాట వినండి. వద్దండి. లేదు. విషం పెట్టాక కూడా ఎక్కడ బతుకుతారోనన్న అనుమానంతో దారిలో అడ్డగించి తనే నరికి చంపేశాడు. దేవా వాళ్ళ అమ్మా నాన్నలను చంపిన తర్వాత కూడా వాడి పగ చల్లారలేదు. వాడికి ఓటు వెయ్యని ఈ ఊరి జనం మీద, దానికి కారణమైన ఈ కుటుంబం మీద ఇప్పటికీ పగ సాధిస్తూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి వీళ్ళు ఏ శుభకార్యానికి వెళ్ళినా భోంచేయకుండానే తిరిగి వచ్చేస్తారు. ఇంట్లో కూడా బామ్మగారు తిన్నాకే అందరూ తింటారు.